హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం పైల్స్, ఫిషర్స్, ఫిస్లాకి హోమియో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ ఇనామ్ గారితో మాట్లాడి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ గురించి అండ్ ఇప్పుడు 35th యానివర్సరీ సందర్భంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆఫర్స్ ప్రకటిస్తోంది, దానికి సంబంధించి కూడా తెలుసుకోవచ్చు. హాయ్ సార్, వెల్కమ్. డాక్టర్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ 35th యానివర్సరీ సందర్భంగా పేషెంట్స్కి ఆఫర్స్ ప్రకటించారు, దాని గురించి చెప్పండి సార్. యా, హోమియోకేర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 35 years అవుతుంది అండ్ వీ హ్యావ్ స్ప్రెడ్ టు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో మన క్లినిక్స్ ఉన్నాయి, మోర్ దాన్ 50 క్లినిక్స్ ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఏంటంటే మనకు 50% అనేది డిస్కౌంట్ ఉంటుంది. 50% మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది అండ్ 50% ఈజ్ గిఫ్ట్ ఫర్ యూ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనమాట. అన్ని డిసీజెస్లో ఇది అప్లికబుల్ ఉందన్నమాట. డాక్టర్, టాపిక్లోకి వెళ్తే పైల్స్ని గుర్తించడం ఎలా అండ్ పైల్స్ని గుర్తించిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం సార్? యా, పైల్స్ చూడండి, ఇది ఒక మోస్ట్ కామన్ డిసీజ్ అన్నమాట. అండ్ చాలామందికి ప్రాబ్లం వస్తుంది లైఫ్లో, బట్ దీనికి ఒక గుప్త రోగం లాగా అనుకొని చాలామంది ఇనీషియల్ స్టేజెస్లో దానికి బయట చెప్పలేకపోవడం, దాని నుంచి ఆపరేషన్ వరకు ఈ డిసీజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇనీషియల్గా మనం ఎలా గుర్తించుకోవాలి దీనికి అని చూసుకుంటే, బ్లీడింగ్ ఒకవేళ మీకు అవుతుందనుకోండి, సో ఇట్ ఈజ్ అ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ పైల్స్ అని మనం చూసుకోవచ్చు. బట్ ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే అక్కడ ఉంటుంది. ఒకవేళ బర్నింగ్ ఉంది అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో ఎప్పుడైనా మోషన్ చేస్తున్నాము అండ్ యు ఆర్ సఫరింగ్ విత్ బ్లీడింగ్ ఫ్రమ్ యువర్ యానస్, అట్ దట్ టైమ్ వీ కెన్ సే కి బై ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ పైల్స్ ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇదేంటంటే ఇందులో మ్యాక్సిమం జనాలకు లాస్ట్ స్టేజెస్లోనే ఎక్కువ రావడం ఎందుకు జరుగుతుంది అంటే 70% ఈ పైల్స్ కేసులు అనేటివి ఏసిమ్టమేటిక్ ఉంటాయి. అంటే ఆ సిమ్టమ్ లోపల డెవలప్ అవుతూ ఉంటుంది అది, బట్ సిమ్టమ్స్ ఉండవు. ఒక్కసారి ఎప్పుడైనా బ్లీడింగ్ అవ్వడం, మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ ఒక్కసారి బ్లీడింగ్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఒకసారి మనకు బ్లీడింగ్ కనబడిందంటే కొంచెం లైఫ్ స్టైల్లో చేంజెస్ మనం చేసుకోవాలన్నమాట. అండ్ ఈ పైల్స్ మనకు యాక్చువల్లీ వాట్ ఈస్ పైల్స్ అన్నట్లు చూసుకుంటే, ఇది రక్త సంచాలం చేసే నరాలు అనేటివి మనకు యానల్ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఏంటంటే ఆ నరాళ్ళు కొంచెం వాస్తాయి, అంటే వాపు వచ్చేస్తుంది ఆ నరాలలో. సో ఆ నరాలలో వాపు వచ్చేస్తే అది కొంచెం పెరిగిపోయి పైల్స్ లాగా మారిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇదే వాపు వచ్చిన నరాళ్ళు ఒకవేళ బయటికి వస్తున్నాయి, లేదంటే బయట కనబడుతుంది అన్నట్లు చూసుకుంటే దానికి మనం ఇంటర్నల్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ చెప్పుకోవచ్చు అనమాట. డాక్టర్, ఫిషర్స్ గురించి మాట్లాడితే ఫిషర్స్ని ఎలా డయాగ్నోస్ చేయాలి డాక్టర్? యా, ఫిషర్ అంటే చూడండి, ఫిషర్ ఇస్ నథింగ్ బట్ ఒక చిన్న కట్ని మనం ఫిషర్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఈ కట్ అనేది మనకు బాడీలో వేరే చోట వచ్చినా, అంటే ఇక్కడ వచ్చినా ఈజీలీ హీల్ అయిపోవడం జరుగుతుంది. బట్ యానల్ ఏరియాలో ఒకవేళ అయిందనుకోండి, అక్కడ ఏంటంటే కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ అనేటివి కొంచెం ఎక్కువ ఉంటుంది, కాబట్టి అక్కడ తొందరగా హీల్ అనేది అవ్వదు. అండ్ ఇదేంటంటే మనకు మోషన్స్ చాలా హార్డ్ రావడం మూలంగా ఈ ఫిషర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి ఎలా గుర్తించాలి మనం అన్నట్లు చూసుకుంటే, ఇందులో ఏంటంటే మనకు ఫ్రెష్ బ్లీడింగ్ కనబడడం జరుగుతుంది. టాయిలెట్ పేపర్లో మనం కనబడవచ్చు, లేదంటే అండర్ గార్మెంట్స్లో మీకు కొంచెం బ్లీడింగ్ అనేది కనబడవచ్చు. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే బ్లీడింగ్ మీకు పైల్స్లో కూడా ఉండొచ్చు అండ్ ఫిషర్లో కూడా ఉండొచ్చు. బట్ మెయిన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఏముంటుంది ఇందులో అంటే, ఫిషర్లో మీకు ఇంటెన్స్ బర్నింగ్ ఉంటుంది. బర్నింగ్ అంటే మండినట్టు అనిపించడం, కాలినట్టు అనిపించడం. మోషన్ చేసిన తర్వాత చాలాసేపు వరకు మీకు ఆ బర్నింగ్ పెయిన్ అనేది, పించింగ్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అ మెయిన్ థింగ్ ఆఫ్ ఫిషర్. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ ఫిషర్ మూలంగా కొంచెం డిశ్చార్జెస్ అనేటివి రావడం, అక్కడ మీకు దురదలు అనిపించడం, ఇరిటేషన్ అనిపించడం ఇలా కూడా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఏం చేయాలి, కొంచెం గోరువెచ్చిన నీళ్లు పెట్టుకొని ఒక టబ్లో డెటాల్ వేసుకొని అందులో ఒక 5 to 10 minutes వరకు కూర్చోవాలన్నమాట.
సో దట్ హీలింగ్ కూడా మంచిగా అవుతుంది అండ్ ఆ పెయిన్ కూడా కొంచెం తక్కువైపోవడం జరుగుతుంది అనమాట. కాలర్ లైన్ లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాము. అమూల్య గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు సార్, 8 months బాబుకి. ఓకే. నాకు కొంచెం ఒక 2 months నుంచి మోషన్కి వెళ్తున్నా, బ్లీడింగ్ అవ్వడం, బాగా పెయిన్ రావడం జరుగుతుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ఇట్లా? ఒక 1 month నుంచి బాగా ఉంది సార్. అంటే ఏదైనా వేడి వస్తువులు తిన్నప్పుడు, ఏదైనా అలాగా చేసినప్పుడు వస్తుంది సార్ ఇలాగా ప్రాబ్లం. ఓకే, కొంచెం కడుగుతున్నప్పుడు, క్లీన్ చేస్తున్నప్పుడు చేతులకి చిన్న చిన్న బాల్స్ లాగా ఏమైనా తగులుతాయమ్మా? ములలు తగులుతాయా? హలో. అవును సార్, సార్ అలాగే ఉంటుంది. సరేనమ్మా, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది మనకు ఫస్ట్ స్టేజ్ నుంచి దాటి సెకండ్ లేదంటే థర్డ్ స్టేజ్లో మీకు ఈ పైల్స్ ప్రాబ్లం ఉండొచ్చు అనమాట. ఎందుకంటే యూజువల్లీ ఏం జరుగుతుంది, మేల్స్లో ఫీమేల్స్లో మనం కంపేర్ చేస్తే ఫీమేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ విత్ ద పైల్స్ దాన్ మేల్స్ అనమాట. ఎందుకంటే ఫీమేల్లలో కొన్ని హార్మోన్స్ మూలంగా కూడా అట్లా జరుగుతుంది. రెండోది ఏంటంటే ప్రెగ్నెన్సీ మూలంగా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనకు కొంచెం ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం అండ్ బవల్ హ్యాబిట్స్ అనేది కొంచెం చేంజ్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో చాలామందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పైల్స్ రావడం లేదంటే డెలివరీ తర్వాత పైల్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఏం చెయ్యాలి, ఇప్పుడు మీరు చెప్తున్న లక్షణాల ప్రకారంగా చూసుకుంటుంటే, ఇప్పుడు ఒకవేళ అమ్మ మీకు కూర్చున్నప్పుడు ఆ ములలు బయటికి వస్తున్నాయి అండ్ లేచినప్పుడు ఆటోమేటిక్ లోపల వెళ్ళిపోతున్నాయి అంటే సెకండ్ స్టేజ్లో ఉన్నట్టు. కానీ కాన్స్టాంట్లీ అది బయటే ఉంటుంది అండ్ ప్రెస్ చేస్తే లోపలికి పోతుంది అన్నట్లు చూసుకుంటే అది మనకు ఒక థర్డ్ స్టేజ్ ఉంది అన్నట్లు చెప్పుకోవచ్చు అన్నమాట. సో దీనికి ఏంటంటే అమ్మ, హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి అండ్ వితౌట్ ఆపరేషన్, వితౌట్ సర్జరీ మనకు ఈ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతాము. అండ్ దీంట్లో ఏంటంటే మనకు రీఅపియరెన్స్ అనేది ఉండదు. అంటే ఫ్యూచర్లో తక్కువ అయిన తర్వాత మళ్ళీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఏంటంటే ఆపరేషన్ కూడా చేసుకుంటారు, ఒకసారి మెడిసిన్స్ తీసుకుంటారు, దాని తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం అపియర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. హోమియోపతిక్ మెడికేషన్స్ ద్వారా ఏంటంటే శాశ్వత పరిష్కారం మీకు ఉంటుంది అనమాట. సో మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి అండ్ డెఫినెట్లీ అక్కడ వెళ్ళి మీరు మెడిసిన్స్ తీసుకోండి, తక్కువైపోవడం జరుగుతుంది. డాక్టర్, ఫిస్టులా సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? ఫిస్టులా ఎలా ఉంటుందంటే అండి, ఫిస్టులా ఇస్ నథింగ్ బట్ ఒక టనల్ అనుకోండి. టనల్ అంటే మనకు బయట స్కిన్ నుంచి లోపల వరకు ఒక దారి అనేది ఫామ్ అయిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ దారి ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే లోపల మీకు సపరేషన్ అనేది జరిగి అంటే ఇన్ఫెక్షన్ జరిగి అక్కడ పస్ ఫార్మేషన్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ పస్ అనేది మనకు కాన్స్టాంట్లీ ఆ పుండు వల్ల బయటికి అనేవి రావడం జరుగుతుంది. అండ్ పైల్స్ ఫిషర్లో చాలా పెయిన్ఫుల్ అనేది మనకు ఫిస్టులా అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అ స్మాల్ బాయిల్ అనమాట, స్మాల్ యాప్సెస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అది. సో ఆ యాప్సెస్కి మనం లైట్ తీసుకుంటాము, అంటే చిన్న పుండు అయింది, కొన్ని రోజుల్లో తక్కువైపోతుంది, వేడి మూలంగా అయి ఉంటుంది అన్నట్లు దానికి లైట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ మీకు లోపల ఆ పుండు వల్ల లోపల ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలా ఉంటుంది లక్షణాలు మీరు చూసుకుంటే ఒక 8 days మీకు ఎలాంటి నొప్పి అనేది ఉండదు. దాని తర్వాత మెల్లమెల్లగా నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి పూర్తిగా పస్ అనేది బయటికి వచ్చేసింది అనుకోండి, మళ్ళీ నొప్పి అనేది ఏమి ఉండదు. అంటే లోపల పస్ ఫామ్ అవుతూ ఉంటుంది, బయటికి అనేది రావడం, మళ్ళీ నార్మల్ అనిపించడం, మళ్ళీ పుండు ఫామ్ అవడం. అంటే ఒక 8 days అట్లా ఉండడం, 8 days ఇట్లా ఉండడం. తీవ్రత ఎక్కువ అయితే ఆ ఇన్ఫెక్షన్ అనేది టోటల్ రెక్టమ్ వరకు స్ప్రెడ్ అయిపోయి
కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మోషన్స్ కూడా యానస్ నుంచి అండ్ ఫిస్టులా నుంచి రావడం కూడా జరుగుతుంది అనమాట. ఆ స్టేజెస్ కూడా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అ మోస్ట్ పెయిన్ఫుల్ కండిషన్. కూర్చుంటే మీకు చాలా ఇబ్బంది అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాన్స్టెంట్లీ దేర్ విల్ బి ఏ పస్టులర్ డిశ్చార్జ్, అంటే పస్ అనేది కారుతూ ఉండడం జరుగుతుంది. ఒఫెన్సివ్ స్మెల్ రావడం జరుగుతుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిమ్టమ్స్ ఇన్ ఫిస్టులా అనమాట. బట్ ఫిస్టులా ఉన్న, పైల్స్ ఉన్న, ఫిషర్ ఉన్న హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. ఫిస్టులాకి కొంచెం మీకు టైం ఎక్కువ అనేది పడవచ్చు, బట్ డెఫినెట్లీ పూర్తిగా తక్కువ అయిపోవడం జరుగుతుంది. డాక్టర్, మరి ఈ పైల్స్ ఫిషర్ ఫిస్లాకి ఇండివిజువల్గా మాట్లాడుకుంటే పైల్స్కి మెయిన్ కాజెస్ అంటే ఏం చెప్తారు? పైల్స్ చూడండి, మెయిన్ రీజన్స్ పైల్స్ రావడానికి మన జీర్ణశక్తి తక్కువ అవ్వడం, అంటే డైజెషన్ కరెక్ట్ ఉండకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే మీకు మోషన్స్లో కొంచెం కాన్స్టిపేషన్ అనిపించడం జరుగుతుంది, లేదంటే డైరియా లాగా లూజ్ మోషన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ మోషన్స్ టైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మీకు చాలా హార్డ్ స్టూల్స్ వచ్చేసి అక్కడ మీకు రాపిడి అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ రాపిడి వల్ల మీకు అక్కడ ఉన్న నరాలు ఉబ్బిపోతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ పైల్స్ అండ్ రీజన్ ఆఫ్ పైల్ అన్నమాట. అండ్ ఇంకా ఫర్దర్గా మనం పోతే మళ్ళీ వేరేది ప్రాబ్లం ఏముండొచ్చు అంటే అని చూసుకుంటే అసోసియేటెడ్ డిసీజెస్ వల్ల కూడా వస్తుంది. అసోసియేటెడ్ డిసీజెస్ అంటే ఇప్పుడు ఒక మనిషికి ఐబిఎస్ ఉందనుకోండి, అల్సరేటివ్ కొలైటిస్ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా మనకు పైల్స్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐబిఎస్లో ఎందుకంటే ఐబిఎస్లో యూజువల్లీ మనం ఏం చూస్తూ ఉంటాము, మళ్ళీ మోషన్స్కి వెళ్తూ ఉంటారనమాట జనాలు. సో ఎక్కువసారి మోషన్కి వెళ్తే ఈ ప్రాబ్లం కూడా రావచ్చు. అండ్ కొంతమంది హ్యాబిట్ ఏముంటుంది, కొంచెం స్టూల్కి చేస్తున్నప్పుడు చాలాసేపటి వరకు బాత్రూంలో కూర్చునే అలవాటు ఉంటుంది. సో ప్రొలాంగ్ టైంకి మీరు కూర్చున్నారనుకోండి, అట్లాంటప్పుడు కూడా మీకు ఈ పైల్స్ అనే వ్యాధి రావచ్చు అన్నమాట. అలాగే కొంతమందికి ఏంటంటే ఫీమేల్స్లో ఈ ప్రెగ్నెన్సీ మూలంగా కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ వల్ల ఏంటంటే బాడీలో మనకు బ్లడ్ ఎక్కువ ఉంటుందన్నమాట ఆ టైంలో. సో అన్నందువల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అబ్డామినల్ ప్రెషర్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ డెలివరీ అప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ రీజన్స్ మూలంగా మనకు ఈ పైల్స్ ఇబ్బంది రావడం జరుగుతుంది. అలాగే మన ఫ్యామిలీలో ఒకవేళ ఎవరికైనా పైల్స్ ఇబ్బంది ఉందనుకోండి, అట్లాంటప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ట్రిగరింగ్ పాయింట్స్ అనేది మనం అవాయిడ్ చేయాలి. ట్రిగరింగ్ పాయింట్స్ అంటే ఇదే కాన్స్టిపేషన్ కాకుండా, మళ్ళీ మోషన్ రాకుండా, ఎక్కువసేపటి వరకు బాత్రూంలో కూర్చోకుండా మెయింటైన్ చేసుకుంటూ పోయారనుకోండి, యూ విల్ బి ఫైన్ అనమాట. కానీ చాలా స్పైసీ ఐటమ్స్ తిన్నా కూడా కొంతమందికి ఈ ప్రాబ్లం అనేది ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. డాక్టర్, పైల్స్ ఫిషర్ ఫిస్లాతో బాధపడే వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటే? డైట్ ఎలా ఫాలో అవ్వాలంటే అండి, ఫస్ట్ థింగ్ మనకేముంటుంది, స్పైసీ ఐటమ్స్ అన్నమాట. స్పైసీ అంటే మనకు బిర్యానీ అని చెప్పుకోవచ్చు, అలాగే కొంచెం తీపు ఎక్కువ ఉన్న పదార్థం అనేది కూడా చెప్పొచ్చు, మసాలా ఎక్కువ ఉన్న పదార్థాలు కూడా చెప్పొచ్చు. అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు టేక్ అనేది వాటర్ మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిదన్నమాట. సో వాటర్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాడీ డిహైడ్రేట్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అది డిహైడ్రేట్ అయిన తర్వాత మోషన్స్ హార్డ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో మోషన్స్ హార్డ్ అయినాయా మళ్ళీ ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీకు బ్లీడింగ్ లాగా కనపడింది, ఒకసారి మీకు బర్నింగ్ అనిపించింది, లేదంటే మీకు కొంచెం నొప్పి అనిపించింది అంటే ఫస్ట్ మీరు చేసే పని అనేది వాటర్ మంచిగా తీసుకోవాలి. అండ్ దాంతో సహా కొంచెం ఫ్రూట్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫ్రూట్స్లో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్ మంచిగా ఉందనుకోండి, మోషన్స్ అనేది కొంచెం నార్మల్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అన్ని ఫ్రూట్స్లో ఫైబర్ మనకు మంచిగా దొరుకుతుంది. స్పెషల్లీ బనానా ఉంటాయి, ఆ బనానా తింటే కూడా చాలా మంచిదన్నమాట.
అండ్ దాంతో సహా మనకు యాజ్ ఐ సెడ్కి స్పైసీ ఐటమ్స్ అవన్నీ కొంచెం తక్కువ చేసుకోవాలి. నాన్ వెజ్ అనేది ముఖ్యంగా కొంచెం తక్కువ అనేది చేసుకోవాలి. నాన్ వెజ్ రెగ్యులర్ బేసిస్ మీద తీసుకుంటుంటే కూడా కొంచెం జీర్ణశక్తి తక్కువ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుంది. సో కొన్ని రోజుల్లో అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఓన్లీ మీకు బ్లీడింగ్ కనపడింది అనుకోండి, ఎప్పుడైనా ఒకసారి కనపడింది అంటే మీరు డైట్ చేంజ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. అంటే మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం రాదు. బట్ మళ్ళీ మీరు డైట్ చేంజ్ చేసినా కూడా మళ్ళీ బ్లీడింగ్ వస్తుంది, నొప్పి వస్తుంది. అలాంటప్పుడు మీకు మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బయటికి కనబడుతుందంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. పెయిన్ చాలా ఉందంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. సో డైట్ చేంజెస్ విత్ మెడికేషన్స్, అంటే మేనేజ్మెంట్ విత్ మెడికేషన్స్ చేశారనుకోండి ఖచ్చితంగా తక్కువ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే అది పైల్స్ ఫిషర్స్ ఫిస్లాకి కారణము అంటుంటారు, నిజమా డాక్టర్? ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు అంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇబ్బందులు? ఇప్పుడు కొంతమందికి ఏంటంటే యాసిడిటీ ఉంటుంది. సో యాసిడిటీకి మనం నెగ్లెక్ట్ చేస్తే అది అల్సర్స్ లాగా, గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడినల్ అల్సర్ లాగా డెవలప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే మనకు బవెల్ మూమెంట్స్ అనేటివి సరిగ్గా ఉండదన్నమాట. అంటే సరిగ్గా అరగకపోవడం వల్ల కూడా వాళ్ళకు కాన్స్టిపేషన్ రావడం జరుగుతుంది. లేదంటే ఏదైనా లివర్ ప్రాబ్లం మూలంగా కాన్స్టిపేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే వాళ్ళు వాటర్ తక్కువ తీసుకుంటూ ఉంటారనమాట, దానివల్ల కూడా కాన్స్టిపేషన్ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాన్స్టిపేషన్ రావడం అనేది ఒక కామన్ థింగ్, కానీ అప్పుడప్పుడు వస్తుంది. ఎప్పుడైనా ఒకసారి మంత్లో ట్వైస్ థ్రైస్ మోషన్స్ హార్డ్ అనిపిస్తున్నాయంటే ఇట్స్ ఓకే, ఏం కాదు. కాన్స్టాంట్లీ అదే ఉండకూడదు. సో మీకు కాన్స్టాంట్లీ ఒకవేళ ఉంటుంది, కాన్స్టాంట్లీ మీకు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చేసి మీకు మోషన్స్ హార్డ్ అవుతున్నాయి రెగ్యులర్ బేసిస్లో, అట్లాంటప్పుడు మీకు ఈ పైల్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇనీషియల్ పని మనం ఏం చేయాలి? యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ బై కొంచెం స్లిట్ బాత్ అనేది చేయాలి. స్లిట్ బాత్ అంటే ఒక పెద్ద టబ్లో గోరువెచ్చిన నీళ్ళు వేసుకొని దాంట్లో మీరు కొంచెం డెటాల్ కానీ అయోడిన్ కానీ వేసి ఒక 10 minutes వరకు కూర్చోవాలన్నమాట. ఇది ఫస్ట్ థింగ్. దాంతో సహా డైట్ మెయింటైన్ చేయాలి, వాటర్ అనేది మంచిగా తీసుకుంటూ ఉండాలి, అండ్ డెఫినెట్లీ తక్కువ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్, ఎక్స్టర్నల్ ఫిషర్స్ అండ్ ఇంటర్నల్ ఫిషర్స్ గురించి చెప్పండి డాక్టర్. ఇందులో ఏముంటుందంటే అండి, మనకు ఫిషర్ అనేది కొంచెం బయటికి కనబడుతుంది అనమాట. మ్యాక్సిమం ఫిషర్ అనేది బయటే ఉంటుంది, ఇంటర్నల్ చాలా చాలా రియర్ అనమాట. కానీ మెయిన్లీ ఏముంటుంది, ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ఉంటుంది అనమాట. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అని మనం ఎలా తెలుసుకోవాలి? అండ్ మెయిన్లీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇంటర్నల్ పైల్స్ ఒకవేళ 3rd grade 2nd gradeలో ఉందంటే దానికి ఎక్స్టర్నల్ పైల్స్ అని అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఎలా ఉంటుందంటే అండి, యూజువల్లీ ఇంటర్నల్ పైల్స్లో మనకు ఓన్లీ బ్లీడింగ్ ఉంటుంది, బయట ఏం కనబడదు ఫస్ట్ స్టేజ్లో. కానీ ఒకవేళ మీకు స్టేజ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు మీరు మోషన్ చేస్తున్నప్పుడు ములలు బయటికి కనబడడం జరుగుతుంది. దాంతో సహా మీకు కొంచెం బ్లీడింగ్ ఉంటుంది, పెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. బట్ వెన్ మోషన్ చేసి లేచినప్పుడు ఆటోమేటిక్గా లోపలికి రిట్రాక్ట్ అయిపోవడం జరుగుతుంది, లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ములలు. 3rd స్టేజ్లో ఏమవుతుందంటే బయటికి కనబడుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది, అండ్ బ్లీడింగ్ ఉంటుంది, ఇరిటేషన్ అనేది ఉంటుంది, మోషన్ అనేది ఈ ములల్ వల్ల కొంచెం ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం ప్రెస్ చేస్తేనే లోపలికి పోతుంది, లేదంటే లోపలికి వెళ్ళదు. 4th స్టేజ్లో పూర్తిగా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 3rd 4th స్టేజ్లో జనాలు ఏమనుకుంటారంటే బయటికి కనబడుతుంది కదా అంటే ఎక్స్టర్నల్ పైల్స్ అని అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. లోపల నుంచి బయటికి వచ్చింది. ఎక్స్టర్నల్ పైల్స్ అని ఎలా ఉంటాయి అంటే అది యానల్ రింగ్ బయటనే మొదలవుతుంది, అక్కడే ఉండిపోవడం జరుగుతుంది అనమాట. అంటే లోపల నుంచి బయటికి రావడం అనేది ఉండదు ఇందులో బయటే మీకు కనబడడం జరుగుతుంది వాపు. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్లో మనకు పెయిన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట.
ఎందుకంటే అక్కడ థ్రాంబోస్ ఒకవేళ ఫామ్ అయింది అనుకోండి, అంటే అక్కడ బ్లడ్ అనేది చాలామందికి కొంచెం గడ్డ కట్టి ఉంటుంది అనమాట, ఎక్స్టర్నల్ పైల్స్లో ముఖ్యంగా. సో అలాంటప్పుడు ఏంటంటే విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతుంది, అండ్ కూర్చుంటే విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కంపేర్ చేసుకుంటే ఎక్స్టర్నల్ కొంచెం మీకు ఇబ్బంది అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏ ప్రాబ్లం ఉన్నా, ఇంటర్నల్ పైల్స్ ఉన్నా లేదంటే ఎక్స్టర్నల్ పైల్స్ ఉన్నా, మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ మందులతోనే దీనికి పూర్తిగా వెళ్ళిపోయినట్లు చేయగలుగుతాము. కొంతమంది ఒక 5 years 10 years నుంచి కూడా ఈ పైల్ సమస్య నుంచి బాధపడుతున్నారు, 2-3 సార్లు ఆపరేషన్ కూడా చేసుకున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి అవకాశం అన్నమాట. హోమియోపతిక్ మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే కొంచెం మీకు టైం పడవచ్చు, కానీ పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్, సర్జరీ లేకుండా ఓన్లీ హోమియో ట్రీట్మెంట్ త్రూ తగ్గించుకోవచ్చా? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ స్టేజ్ యు ఆర్. అంటే మీకు ఒకవేళ ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ ఉంది అంటే చాలా రోజుల నుంచి మీకు ఇబ్బంది ఉంది పైల్స్ది, అండ్ అది పెరిగి 4th stage వచ్చేసి మళ్ళీ మొత్తం ఆ పేగు, రెక్టమ్ అంటే ఆ పేగు కూడా కొంచెం బయటికి జారిపోయింది. అట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనకు ఒక నెల నుంచి ఉంది, 2 నెలల నుంచి ఉంది, కొంచెం బ్లీడింగ్ అవుతుంది, కొంచెం చిన్న మూలలు మనకు కనబడుతున్నాయి, అట్లాంటి స్టేజెస్లో మందులతో మనం తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఇప్పుడు చూడండి, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా చాలామందికి రీఅపియర్ అవుతుంది అన్నమాట. సో అది ఎందువల్ల అట్లా జరుగుతుంది అంటే మనకు మూలలు మాత్రమే ఆపరేషన్ మూలంగా మనం తీసేస్తున్నాము. బట్ ఆ పైల్స్ ఎందుకు వచ్చింది, ఆ అపియర్ ఎందుకు అయింది అక్కడ, ఆ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనకు మన జీర్ణశక్తి కరెక్ట్ లేకపోవడం వల్ల, మీ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ లేకపోవడం వల్ల మీకు అది అపియర్ అయింది. సో ఆపరేషన్తో ఓన్లీ మీకు మూలలు మాత్రమే తగ్గుతుంది, కానీ మళ్ళీ రీఅపియర్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.